हंस करके जो जान नमन उन्हें करे याद करे जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुंचाने। जोहार 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 यादव वीर जोहार 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 यादव वीर जोहार। ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అహిర్ రెజిమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో కలశయాత్ర ఈరోజు బాపట్ల రావటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే యాదవుల త్యాగాలు, యాదవుల వీరత్వం, యాదవుల ఉన్నటువంటి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా 1962లో చైనా యుద్ధంతో జరిగినటువంటి యుద్ధంలో యాదవులు తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి గతంలో ఉన్నట్టుగా అహిర్ రెజిమెంట్ యాదవులకు సంబంధించినటువంటి రెజిమెంట్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి బాపట్ల జిల్లా ప్రజలు, యాదవ్ మిత్రులు, యాదవ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి ఈ కలశయాత్ర ప్రతినిధులకు, రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి మహేశ్వరి మేడం గారికి, అదేవిధంగా బొట్ల రామారావు గారు, పెరుగు భాస్కర్ గారు, నారాయణ స్వామి, బోయిని శ్రీను, అదేవిధంగా రాధాదేవి గారు, ఇట్లా అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరినీ, రామలింగం గారు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి దత్తాత్రేయ గారు చిన్న వయసులో కూడా చాలా మంచి కార్యక్రమాన్ని పట్టుకొని విశ్రాంతి లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి దత్తాత్రేయకి ముందుగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం దేశం మొత్తం తిరిగేంత వరకు యాదవ్ ఉత్సాహం తగ్గదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐక్యత. हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में। ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेजांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं। वीर अहीरों की गाथा घर घर पहुंचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन। नमन नमन 100 बार नमन याद। ఈ భారతదేశంలో మరి ఎంతో ఉన్నతమైనటువంటి అహిర్ రెజిమెంట్ అనే మరి రెజిమెంట్ రెజింగ్లా కలశయాత్ర అనే నినాదంతో అఖిల భారత యాదవ్ మహాసభ దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్లు తన ప్రయాణాన్ని మరి కొనసాగిస్తూ మరి ఈరోజు కార్యక్రమం బాపట్లలో మరి ఈరోజు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అహిర్ అంటే యాదవ్ రెజిమెంట్ని మరి స్థాపించడానికి 1962లో చైనా మరియు భారత్ యుద్ధం జరిగేటప్పుడు మరి ఈ అహిర్ రెజిమెంట్ 114 మంది సైనికులు, 5,000 మంది చైనా సైనికులని ఎదుర్కొని వీర మరణాన్ని పొంది ఉన్నారు. మరి వారి గుర్తుగా ఈ అహిర్ రెజిమెంట్ మరి పునరుద్ధరించాలని చెప్పని మరి ఈ భారతదేశాన్ని మరి ప్రభుత్వాన్ని మరి అడుగుతూ ఈ కలశయాత్రని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈరోజు బాపట్ల జిల్లా బాపట్లలో చీరాల మరియు అదేవిధంగా ఈ కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరి మేడం గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ
ప్రముఖులు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బాపట్ల జిల్లా బాపట్ల 15/7/2025 ఈరోజు బాపట్లకి అఖిల భారత యాదవ క్లస్టర్ నిర్మాణం వచ్చిన సందర్భంగా ఈరోజు యాదవులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు. పేరు పేరున యాదవ సోదరులకు మరియు మిత్రులకు అభిమానులకు పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఆ పేరు దర్శి సింగయ్య, బాపట్ల. सुनाने निकले हैं रे सांगला की गाथा हम घर घर पहुंचाने निकले हैं हंसते हंसते लुटा गए जो देशों के बासठ में लुटा गए जो देश पर बासठ में ऐसे वीर अहीरों की निकले हैं सांगला की हम घर घर पहुंचाने निकले हैं वीर अहीरों की घर पहुंचाने निकले हैं नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन 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 100 बार नमन वीर अहीरों तुम्हें नमन అంటే ఒక విషయాన్ని తెలియజేసుకోవాలి. పశువులకి బీడు భూములను ఏర్పాటు చేశారు, గ్రేజింగ్ ల్యాండ్స్ని. ఈ పశువులకి ఏర్పాటు చేసినటువంటి యాదవులకి బీసీలకి ఏర్పాటు చేసినటువంటి పశువుల గ్రేజింగ్ ల్యాండ్స్ని అలాగే ఉంచాలి. అవి బీసీలకి ఈ యొక్క యాదవులకి కేటాయించాలి. పశువుల కాపర్లకు మాత్రమే ఆ భూములను కేటాయించాలి అనేటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఈ యొక్క యాదవుల చరిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంతో ముడిపడింది. ఏమిటి అంటే దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి PhD చేశారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన ఏం చెప్పారు అని అంటే యాదవులే లేకపోయి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క మహత్యం ఎప్పుడో మరుగున పడిపోయి ఉండేది. వీర నరసింహ దేవ యాదవరాయలు గుడి ప్రాకారాన్ని కట్టించారు. ఇమ్మడి నరసింహ యాదవరాయలు ఈ యొక్క చంద్రగిరి కోటని నిర్మాణం చేశారు. రంగనాథ యాదవరాయలు రంగనాథ మండపాన్ని నిర్మాణం చేశారు. ముఖ్యంగా యాదవ వనిత గొల్ల రంగమ్మ గొల్ల మండపాన్ని నిర్మాణం చేశారు. 2002లో అప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కంబైన్డ్ స్టేట్కి. అప్పుడు దాన్ని డెమాలిష్ చేయాలనుకున్నారు. అప్పుడు మనం దాన్ని ఆపాము. ఏమిటనంటే మజ్జిగ అమ్మి అందుతో ఆమె శ్రమతో ఆ మజ్జిగ అమ్మిన డబ్బుతో కట్టించినటువంటి గొల్ల మండపాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. ఇది ఆ యాదవుల ఐక్యతకు ఒక నిదర్శనం. నేషనల్ వైడ్ మూవ్మెంట్ జరిగింది. అరెస్టులకు సిద్ధపడ్డాం. 2002లో రుద్రరాజు సిఐగా ఉన్నారు. అరెస్టులకు సిద్ధపడ్డాం. గొల్ల మండపం అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది. అదేవిధంగా యాదవుల యొక్క ఐక్యతని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తీసుకొని వెళ్తున్నాము. ఇది యాదవుల యొక్క ఘనమైన చరిత్రకు నిదర్శనము. యాదవుల ఐక్యత కృష్ణం మందే జోహార్ జోహార్ యాదవ్ వీరులకు జోహార్ 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 సాధిద్దాం యాదవ రెజిమెంట్ సాధిద్దాం. అదేవిధంగా ఇక్కడ మన కొండయ్య గారు మా సహోదరులు, కొండయ్య గారికి మనం ఎలక్షన్ పీరియడ్లప్పుడు కూడా అందరం యాదవులందరూ కూడా ఐక్యతతో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. బీసీలు అన్ని వర్గాలు చేశాయి. ముఖ్యంగా అన్నకి తెలుసు ఏమిటి ఎక్కడ అనేసానని. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా దత్తు ఉన్నాడు, నారాయణ స్వామి, లక్ష్మీప్రసాద్, చీరాల నియోజకవర్గం నుంచి భాస్కర్, మన రామలింగయ్య గారు, ఆమె ఈ విధంగానే కలవాలనుకున్నాను. ఎలక్షన్ అప్పుడు కలిశాను. ఓ ప్రత్యేకమైన సందర్భంలో అన్నను కలవాలనుకున్నాను. ఇది చాలా గొప్పదైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సన్నివేశంగా నేను భావిస్తూ అన్నని 2 నిమిషాలు. కలిసి యాత్ర ఈరోజు చీరాల వచ్చిన సందర్భంగా చీరాల నియోజకవర్గ ప్రజల తరపున ఈ యాత్రలో పాల్గొన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి యాదవ సోదరులు సోదరేమని, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు,
వీళ్ళందరికీ కూడా నేను ఈ నియోజకవర్గం తరపున యాదవులందరికీ బలహీన వర్గాలకి శుభాకాంక్షలు, స్వాగతం. ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ కుటుంబాలు అనేక తరాలుగా ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ కులం నుంచి పుట్టినటువంటి కొంతమంది 1962లో చైనాకి భారతదేశానికి జరిగినటువంటి ఒక యుద్ధంలో అనేక మందితో పాటు అక్కడ యాదవులు కూడా మరణించడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశ సైనిక వ్యవస్థలో ఒక గుర్తింపు కావాలి మాకు అని ఈరోజు మా సోదరిమణి ఇప్పటిదాకా మాట్లాడారు. దానికోసం బీహార్ నుంచి వరుసగా అనేక రాష్ట్రాలని దాటుకుంటూ మన రాష్ట్రం కూడా వచ్చి ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చీరాలకు కూడా రావడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చరిత్ర ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఈ రోజున కొన్ని వేల సంవత్సరాలుగా ఈ చరిత్రలో అనేక మంది యాదవ వీరులు, యాదవ రాజులు పాలించినటువంటి సందర్భం. ఎన్నో గుడులు హైందవ సంస్కృతిలో యాదవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భం. ఇది స్థిరంగా నిలబడటం కోసం ఈరోజు ఈ కలశ యాత్రను ప్రారంభించారు మన వాళ్ళు. ఇది చాలా శ్రమతో కూడినటువంటి పని. జస్ట్ ఒక 10 కిలోమీటర్లు నడవడానికి కూడా మనం సహకరించాం. ఈ రోజున 1,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సాహసించి మొత్తం యాదవ జాతిని ఖ్యాతి తీసుకొచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం అని, అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వీళ్ళందరినీ కూడా మరి ఈ వంశంలో పుట్టిన మనందరం కూడా కనీసం వాళ్ళ వెనకాల ప్రయాణం చేయలేకపోయినా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనికి మనం చేయూతి ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఆలోచనని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు, ఒక రోజుది కాదు, కొన్ని నెలల తరబడి ఈ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ యాత్ర యావత్ భారతదేశం కూడా గమనించాలి. భారత సైనిక వ్యవస్థలో ఒక సుస్థిరమైనటువంటి గుర్తింపు ఈ జాతికి ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేరు అనకుండా ఈ జాతి భారతదేశం మొత్తం కూడా అన్ని కుగ్రామాలతో సహా వీళ్ళు ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే వీళ్ళు రాచరికం నుంచి దిగజారిపోయి ఇవాళ అణగారిన వర్గాలతో సమానంగా ఉంటూ ఆర్థికంగా బలహీనులుగా ఉండి ఇంకా బలహీనతను చాటి చెప్తున్నారు. ఇది కాదు, ఎప్పటికైనా వీళ్ళు విద్యావంతులై ఆర్థికంగా ఎదిగి సమాజానికి ధీటైనటువంటి వ్యక్తులుగా మేము చరిత్ర కలిగిన వాళ్ళమని చెప్పుకునే మనం ఎదగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా పైకి రావాలి. ఈ చరిత్ర ముందుకెళ్ళి అనేక బలహీన వర్గాలకి, అనేక వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి అందరికీ కూడా మనం సపోర్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఒక శాసనసభ సభ్యుడిగా నేను ఈరోజు మన యాదవ సోదరుల్ని సోదరీమణులందరినీ కూడా కోరుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇలా ఉంటుంది. వర్ధిల్లాలి యాదవుల ఐక్యత, వర్ధిల్లాలి యాదవుల ఐక్యత, వర్ధిల్లాలి అఖిల భారత యాదవ మహాసభ, వర్ధిల్లాలి అఖిల భారత యాదవ మహాసభ. जांगलारज कलश यात्रा रे जांगलारज कलश यात्रा
शेर हिंद के टूट पड़े गद्दारों पे। दिवाली की रात में होली अपने लहू से खेल गए, यदुकुल नंदन हर गोली को सीने पर वो झेल गए। कटे वीर ना हटे न छोड़े उसने जंगला चौकी को, 1400 को के मुंह में 100 खेल गए। बलिदानी पुरखों की कहानी दर्ज कराने निकले हैं रेजा।